భూమి మీద పుట్టిన మనిషి తొలి మానవుడు ఆదాము. ఆదాము బ్రతికిన దినముల తర్వాత ఆదాముకి మరణం వచ్చింది. అంటే ఎక్కువ కాలం బ్రతికినటువంటి వ్యక్తి మెతూషెల. ఎన్ని సంవత్సరాలు బ్రతికారండి? 969 సంవత్సరాలు భూమి మీద బ్రతికి మరణించాడు. 400 సంవత్సరాలు బ్రతికినటువంటి భక్తులు ఉన్నారు. 600 సంవత్సరాలు బ్రతికిన భక్తులు కనబడతారు మనకి. అంటే ఆది కాండం నుంచి ఇప్పటి వరకు పితరులు, మన విశ్వాసులకు తండ్రి ఎవరండి? అబ్రహాం గారు. ఆయనకి ఏమొచ్చింది? మరణం వచ్చింది. ప్రతి మనిషి అంటే మరణిస్తాడు అన్న సంగతి గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే భూమి మీద తొలి మానవుడు మరణించాడు. అపోస్తులు అంటే కొత్త నిబంధన వచ్చేసరికి భక్తులు, ప్రవక్తలు వీరందరూ మరణించారు. మరణం రుచి చూడగా నరుడు ఎవడో అంటాడు. అంటే ప్రతి మనిషికి ఏమొస్తుంది? మరణం వస్తుంది. అతను ధనవంతుడైనా, అతడు రాజు అయినా, మంత్రి అయినా, ఎమ్మెల్యే అయినా, ఏమండి గొప్ప గొప్ప నాయకుడైనా, గొప్ప గొప్ప పేరు ప్రతిష్టలు పొందిన వ్యక్తి అయినా సరే, నువ్వు శాస్త్రవేత్త అయినా సరే, ప్రతి మనిషికి మరణించక తప్పదు. భూమి మీదకి వచ్చినప్పుడు ఏమండి మనం ఏమి తీసుకురాము. అలాగే భూమిని విడిచిపెట్టిన తర్వాత మరలా మనం ఏమి తీసుకొని పోలేము. అంటే ఈ ఈ ఈ 60-70 సంవత్సరాలు కేవలం ఒకనాడు ఆయుష్ కాలము ఏమండి 120 సంవత్సరాలు, 900 సంవత్సరాలు, 700 సంవత్సరాలు. భక్తుల జీవితాలు ఆలోచిస్తే కొన్ని వేల సంవత్సరాలు బ్రతికారు. వాటితో పోల్చుకుంటే మన ఆయుష్ కాలము చాలా చిన్నదండి, చాలా చిన్నది. 60 సంవత్సరాలు లేక 70 సంవత్సరాలు. అది కూడా ఆయాసము, దుఃఖమే. 60 సంవత్సరాలు ఉన్న వాళ్ళు హాస్పిటల్కి వెళ్తారు, 50 సంవత్సరాలు ఉన్న వాళ్ళు కూడా హాస్పిటల్కి వెళ్తారు. ఎందుకు? చిన్న ఆయుష్ కాలము. ఈ చిన్న ఆయుష్ కాలంలో మనం దేవుని కొరకు బ్రతికితేనే దేవుడు పరలోకం ఇస్తాడు. దేవుని కొరకు బ్రతకకుండా నా ఇష్టం వచ్చినట్టు మనం బ్రతికామనుకోండి, దేవుడు పరలోకము ఇవ్వడు. మనకి బైబిల్ గ్రంథం చెప్తుంది, దేవుని మనసు తెలుసుకోవాలి. నువ్వు ఎందుకు పుట్టావో తెలియాలంటే బైబిల్ చదవాలి. నువ్వు పుట్టిన తర్వాత ఎలా బ్రతకాలంటే బైబిల్ చదవాలి. నువ్వు ఎలా మాట్లాడాలంటే బైబిల్ చదవాలి. నువ్వు మరణం తర్వాత మహాలోకానికి వెళ్ళటానికి బైబిల్ చదవాలి. బైబిల్లో మానవ జన్మ రహస్యాల గురించి దేవుడు, కనతండ్రి దేవుడు మనకు రాయించి ఇచ్చారు. నీకు పుట్టుక గురించి రాయించారు, నువ్వు బ్రతికే దినముల గురించి రాయించారు, నువ్వు బ్రతికితే ఎలా బ్రతకాలో అనేది దేవుడు రాయించాడు. మనిషి బ్రతికిన తర్వాత, చనిపోయిన తర్వాత మరలా ఎక్కడికి వెళ్ళిపోతావో కూడా దేవుడు రాయించాడు. ప్రతి మనిషికి మరణం వస్తుందని సంగతి గుర్తుపెట్టుకోవాలి. పాత నిబంధనలో ఒక గొప్ప జ్ఞాని ఉన్నాడండి. ఎవరు అతని పేరు? సొలొమోను గారు. ఆయన జ్ఞానం ముందు ఎవ్వరు సరిపోరు. అంత గొప్ప మహాజ్ఞానం కలిగిన సొలొమోను గారు ఒక చక్కని మాట చెప్తారు. ప్రసంగి గారు రాసిన గ్రంథము 7వ అధ్యాయం 1వ వచనం చూడండి. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 1వ వచనం. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు, ఒకని జన్మదినము కంటే మరణ దినమే మేలు. ఇక సొలొమోను గారు గొప్ప జ్ఞానవంతుడు అండి. ఏమండి మరణం అనేది ఒక బాధను, దుఃఖను కలగజేస్తుంది. మరణం అనేది ఆదరణ, నిరీక్షణ కలగజేసింది. మన కుటుంబంలో ఒక వ్యక్తి దూరం అయ్యాడు అనుకోండి, అందరికీ బాధ కలుగుతుంది. అంతే కదండి. ఎంత వాక్యం తెలిసినా దుఃఖం అనేది ప్రతి మనిషిలో ఉంటుంది. మరి సొలొమోను గారు ఒక మంచి మాట అండి, సుగంధ దైలము కంటే మంచి పేరు మేలు, ఒకని జన్మ దినము కంటే మరణ దినమే మేలు. ఎందుకు మేలు అంటున్నాడంటే, నువ్వు మరణించిన తర్వాత మహాలోకం ఉందన్న సంగతి చెప్తున్నాడు సొలొమోను గారు. నువ్వు భూమి మీద పుట్టినప్పుడు మనం ఎలా సంతోషపడతామో, అలాగే క్రీస్తుని నమ్ముకున్న నువ్వు చనిపోయావు అనుకోండి, అది మేలే, కీడు కాదు, అది మేలే.
మరణ దినమే మేలు అంటున్నాడండి. చాలా మంది మరణించిన వారి ఇంటికి ఎవరు వెళ్ళరు. ఎందుకు? అమ్మో చనిపోయిన అతను బయట వస్తాడేమో అని భయభ్రాంతులు గురైపోతారు. అలా రాడండి. మరణం తర్వాత ఏమంటే ఈ ఆత్మ శరీరము విడిపోతుంది కనుక ఏమంటే శరీరం మట్టిలో కలిసిపోతుంది, ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది. అది నువ్వు జీవించిన జీవితాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. నువ్వు ఏ లోకానికి వెళ్ళాలో, అంటే పాతాళ లోకమా లేకపోతే పరలోకం పరదేశలోక, ఏ లోకానికి వెళ్ళాలో నువ్వు జీవించిన జీవితాన్ని బట్టి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఆత్మ చేసింది ఎవరు? దేవుడు. ఆత్మ చేసిన దేవుడు కనుక ఆత్మను తీసేది కూడా దేవుడే. ఒకని జన్మ దినము కంటే మరణ దినమే మేలు. విందు జరుగుచున్న ఇంటికి పోవుట కంటే ప్రలాపించిన వారి ఇంటికి పోవుట మేలు. ఏమంటే సహజంగా చాలా మంది ఆ దిన భోజనానికి వెళ్ళరండి. ఎవరైనా చనిపోయిన వారి ఇంటికి కూడా సామాన్యంగా వెళ్ళరు. ఇక్కడ బైబిల్ గ్రంథం ఏం చెప్తున్నారంటే, సొలొమోన్ గారు ఏం చెప్తున్నారంటే, విందు జరుగుచున్న ఇంటికి పోవట కంటే, అంటే విందు ఎక్కడ జరిగిద్దండి? సహజంగా విందు అనేది పెళ్లిలో జరుగుతాయి. ఎందుకంటే మీకు పెళ్లి శుభలాకులు ఇస్తారు కదండి. శుభలాకులు ఇచ్చినప్పుడు అక్కడ ఏం రాసి ఉంటుందండి? విందు, పలానా రోజు పలానా సమయంలో విందు జరుగుతుంది. క్లియర్ గా చక్కగా మనకి ఒక కార్డులో ఆ విందు అనేది రాస్తారు. ఆ విందు దానికి మరొక పదం ఏంటంటే సంతోషము. అంతే కదండి. సంతోషము, సంతోషము, చాలా ఆనందము, ఆనందం కలిగజేసే వారింట్లో ఏం జరిగింది? విందు. అందుకే సొలొమోన్ గారు ఏం చెప్తారంటే, విందు జరుగుతున్న ఇంటికి పోవుట కంటే ప్రలాపించు వారింటికి. ఏమంటే ప్రలాపించుతున్న వారింటి అంటే వారు బాధలో ఉన్నారు, వారు దుఃఖంలో ఉన్నారు, ఏమంటే వారు ఎన్నో ఇబ్బందులో ఉన్నారు, లేకపోతే వారి ప్రలాపించేవారు అంటే వారి దుఃఖంతో ఉన్నారండి, అంటే ఏడుస్తున్నారు, అంటే బాధపడుతున్నారు, అంటే వారింటికి వెళ్ళమన్నాడండి దేవుడు. విందు అంటే విందు జరిగే ఇంటికి ఏమో సంతోషం ఉంటది, ప్రలాపించే వారింటికి ఏమో దుఃఖం ఉంటది. మనం ఎక్కడికి వెళ్ళమన్నాడు దేవుడు? నువ్వు విందు జరిగే వారింటికి వెళ్ళపోయినా పర్వాలేదు, వాళ్ళ ఇంటికి వెళ్ళకపోయినా పర్లేదు, వారిని పరామర్శించినా పర్లేదు, నువ్వు వెళ్ళకపోతే వాళ్ళ పెళ్ళేమో ఆగదు, నువ్వు వెళ్ళకపోతే వాళ్ళ బర్త్డే ఫంక్షన్ ఆగదు, నువ్వు వెళ్ళకపోతే అక్కడ చేసుకున్న ఆ విందు భోజనం అనేది ఆగిపోదు. కానీ ఎక్కడికి వెళ్ళమన్నాడు సొలొమోన్ గారు? ప్రలాపించు వారి ఇంటికి పోవుట మేలు. మేలు అంటే ఏంటండి? సంతోషము. మేలు అంటే ఏంటి? ఏమండి, అది ఒక గొప్పది, మంచిదాన్ని ఏమంటారండి? మేలు అంటారు. అంటే ప్రలాపించే వారి ఇంటికి పోవుట మేలు అంటే ఇదంతా సొలొమోన్ గారు గొప్ప జ్ఞానవంతుడండి. ఆయన అన్ని విషయాలు మనం ఆలోచించి మరి రాయించాడంటే చూడండి, ఒకసారి ఆలోచించే ప్రియమైన దేవుని పిల్లలారా, మరణము యాలయనగా మరణము అందరికీ వచ్చును కనుక బ్రతుకువారు దానిని మనస్సును పెట్టుదురు. అంటే మరణించిన వారింటికి వెళ్ళామనుకోండి, అతను ఎలాగ చనిపోతాడో అదే మరణం అనేది ప్రతి మనిషికి వస్తుంది, అదే మరణము ప్రతి వ్యక్తికి వస్తుంది. అంటే మరణం లేని వాడు భూమి మీద ఎవడు లేడు. ఆదాము నుంచి ఏమంటే ప్రకటన గ్రంథం భక్తులు ప్రవక్తలు వీరందరూ చనిపోయారు. చనిపోయినప్పుడు ఎలా చనిపోయారు? దేవునిలో ఉండి చనిపోయారు, దేవుని కొరకు బ్రతికి చనిపోయారు, దేవుని ఆలోచనలతో బ్రతికి చనిపోయారు, దేవుని నమ్మకంగా ఉండి చనిపోయారు. అలా చనిపోతే నీకు మేలు, అంతే కదండి. అలా చనిపోతే నీకు మేలు. అదే చెప్పాడు మొదటి వచనంలో, సుగంధ దినము కంటే మంచి పేరు మేలు, ఒకరి జన్మదినము కంటే మరణ దినమే మేలు. ఎప్పుడు మరణ దినము మేలు? దేవునిలో ఉండి చనిపోతే మరణ దినము మేలు. ఎప్పుడు మరణ దినము మేలు? దేవుని కొరకు నీతిగా బ్రతికి యథార్థంగా బ్రతికి చనిపోతే మరణ దినము మేలు. ఎప్పుడు మరణ దినము మేలు? దేవుని పనిలో ఉండి, దేవుడు యేసుక్రీస్తు వారి రక్షకుడు, యేసుక్రీస్తు వారి ద్వారా మోక్షం ఉంది, యేసుక్రీస్తు ద్వారా రక్షణ లభిస్తుంది, మనకి పరలోకం ఉంది అని నువ్వు నమ్మి విశ్వాసించి చనిపోతే అది మరణ దినమే మేలు అంటున్నాడు. అంటే మరణ దినమే మేలు అంటే ఏమండి, క్రైస్తవంలో ఉండి చనిపోతేనే మేలు. ప్రేమైన దేవుని నమ్మకుండా చనిపోయావు అనుకోండి, అది మేలు కాదు, దుఃఖం, అది బాధ. దేవుని తెలుసుకోకుండా చనిపోతే బాధ. దేవుని నమ్ముకోకుండా నువ్వు చనిపోయావు అనుకోండి, అది మరింతమైన వేదన. వేదన అంటే ఏంటి? పాతాళము. ఏమంటే మేలు అంటే ఏంటి?
పరదేశి. అంటే మేలు అంటే నీకు దేవుడు ఒక బహుమానాన్ని ఇస్తున్నాడు. అదే నిత్య జీవం ప్రియమైన దేవుని పిల్లల. కనుక ఆలోచించండి. కీర్తన గ్రంథం చూడటం 89వ అధ్యాయం 48వ వచనం. కీర్తనలు 89:48. అంటే ప్రతి మనిషి మరణిస్తాడు. మరణం రుచి చూడక బ్రతుకు నరుడెవడు. ఎవడి వశం కాకుండా తను తాను తప్పించుకునే వాడు ఎవడు ఇక్కడ అంటాడంటే మరణం చూడక బ్రతుకు నరుడెవడు. అంటే ప్రతి మనిషికి ఏమొస్తుంది? మరణం వస్తుంది. ఆదాం గారికి ఏమొచ్చింది? మరణం వచ్చింది. ఎక్కువ సంవత్సరాలు బతికినటువంటి మెతుషెల 969 సంవత్సరాలు బతికినటువంటి వ్యక్తి ఏమొచ్చిందండి? మరణం వచ్చింది. భక్తులు ఇప్పటికీ మరణిస్తూనే ఉన్నారండి. అంటే పుట్టినవారు కంపల్సరిగా చనిపోక తప్పదు. మనం ఎక్కడి నుంచి వచ్చాము? పరలోకం నుంచి భూమి మీదకి వచ్చాము. భూమి మీదకి వచ్చిన మనము దేవుని తెలుసుకోవాలి, దేవుని ఆలోచనలో ఉండాలి, దేవుని పని చెయ్యాలి, దేవుని క్రీస్తు కొరకు బ్రతకాలి. అప్పుడు నీకు మేలు. అందుకని నాకు మరణం రాదు అనే భూమి మీద ఏ మనిషి ఉండడండి. మరణం అనేది ప్రతి మనిషికి సంభవించేది. ఎందుకంటే మరణం చూడక బ్రతుకు నరుడు ఎవడు. ఏ మనిషిని చనిపోతాడు. నువ్వెంత గొప్పవాడివైనా చనిపోతావు, నువ్వెంత శాస్త్రవేత్తవైనా చనిపోతావు, నువ్వెంత రాజు అయినా సరే చనిపోతావు. అంటే మరణము చూడక బ్రతుకు నరుడెవడు. పాతాళం యొక్క వశం కాకుండా తను తాను తప్పించుకొనగలవాడెవడు. అంటే భూమి మీద పుట్టిన ప్రతి మనిషి చనిపోతాడు. చనిపోయి ఎక్కడికి వెళ్ళిపోతాడు? పాతాళానికి వెళ్ళిపోతాడండి. పాతాళానికి వెళ్ళిపోతాడు. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా చనిపోయి ఎక్కడికి వెళ్ళాడు? పాతాళాన్ని దగ్గరికి వెళ్ళాడండి. పరదేశం నుండి అందులోనే. ఏమండి? అంటే ప్రతి మనిషి చనిపోతాడు. చనిపోయినటువంటి మనిషి ఎక్కడికి వెళ్తాడు? పాతాళానికి వెళ్ళిపోతాడు. పాతాళంలోనే 2 ప్రదేశాలు ఉన్నాయండి. ఒకటి నెమ్మది పొందే స్థలము, మరొకటి యాతన పడే స్థలము. ఆ మధ్యలో ఉన్నదే అగాధము. మీరు ఇంకా తెలుసుకోవాలంటే మత్తయి సువార్తలో ధనవంతుడు లాజరు ఉంటదండి. అతను ధనవంతుడు ఏం చెప్తున్నాడు? భూమి మీద నాకు 5 సహోదరులు ఉన్నారు, వారిని ఈ వేదనకరమైన స్థలానికి రాకుండా అక్కడికి వెళ్ళి సువార్త ప్రకటించమని చెప్తాడు. ఎవరైనా మరణించి భూమి మీదకి వస్తే మనం నమ్ముతామండి? నమ్మం. అక్కడ పాతాళం ఉందని మనం చెప్పినా నమ్మం. పాతాళంలో 2 ప్రదేశాలు ఉన్నాయండి. ఒకటి వేదన పడే స్థలము, 2 నెమ్మది పొందే స్థలము. ఈ నెమ్మది పొందే స్థలంలో ఎవరున్నారు? దేవుని కొరకు బతికినటువంటి భక్తులు ఉన్నారు. ఆ భక్తుల్లోనే అబ్రహాం గారు. ఇక్కడ ఎవరున్నారు? దేవుని నమ్మని అటువంటి వ్యక్తి ఉన్నాడు. ఇక్కడ అతనితో మాట్లాడుతున్నాడు. 24 వచనం. నా యందు కనికరపడి తన వ్రేలి కొనను నేలను నుంచి 24 వచ్చినవాడు తండ్రి అయిన అబ్రహాము నా యందు కనికరపడి నా నాలుకను చల్లార్చుము, లాజరును పంపుము. ఏమండి? కేకలు వేసి చెప్పాను. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకు ఇష్టమైన సుఖం అనుభవించితివి, అలాగునే లాజరు కష్టం అనుభవించిందని జ్ఞాపకం చేసుకున్నాము. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుతున్నాడు, నీవు యాతన పడుతున్నావు. అంతేకాక ఇక్కడ నుండి మీ యొద్దకు దాటగోరు వారు దాటి పోజోలుకున్నట్లు అక్కడి వారి యొద్దకు రాజోలుకున్నట్లు మాకును మీకు అగాధం నుండి ఉన్నది. ఇదంతా చెప్తున్నాడండి అబ్రహాం గారు. అప్పుడు ఏమంటున్నాడు ధనవంతుడు? అప్పుడు అతడు, తండ్రి, అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు, వారును ఈ వేదనకరమైన స్థలములకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకి నా తండ్రి ఇంటికి వారిని పంపడని నిన్ను వేడుకొంచున్నాను. ఇదంతా ఎక్కడ జరుగుతుందండి? పాతాళంలో ఉన్న ధనవంతుడు, పరదేశంలో ఉన్న అబ్రహాం గారు. ఇక్కడ నాకు 5 సహోదరులు ఉన్నారు. సహోదరులు అంటే ఎవరండి? అన్నదమ్ములు. వారికి ఈ యొక్క దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి ఇక్కడ నుంచి పాతాళం నుంచి ఒక మనిషి భూమి మీదకి వెళ్లి సువార్త ప్రకటిస్తే వారు మారతారేమో అని చెప్తున్నారండి. నిజంగా ఎవరైనా చనిపోయిన మనిషి భూమి మీదకి వస్తే వారు చెప్పింది నమ్ముతామండి? నమ్మం. ఎవరైనా చనిపోయిన వ్యక్తి కంటికి కనబడ్డాడు అనుకోండి, అసలు ఒక్క క్షణం ఉంటారండి ఎవరైనా? ఉండరు, పారిపోతారు. దెయ్యమని పోతామని అంటారు. అంటే నువ్వు ఎంత చెప్పినా మారు మనసు పొందకపోతే అది ఎవరేం చేయలేరు. ఎందుకంటే మోషే ప్రవక్తలు ఉన్నారని చెప్తాడు కిందకి వెళ్ళేసరికి. అక్కడ
అందుకు అబ్రాహము అలాగనవద్దు, మృతులో నుండి ఒకడు వారి యొద్దకు వెళ్ళిన ఎడల వారు మారు మనసు పొందుతారని చెప్పారు. అందుకు అతడు మోషే ప్రవక్తలు చెప్పిన మాటలు వారు వినని ఎడల మృతుల నుండి ఒకడు లేచినను అలాగే నమ్మురని వారితో చెప్పాను. ఏమంటే ఎవరైనా సరే బతికి ఉన్నప్పుడే మాటలు వినాలండి. చచ్చిపోయిన వారు ఎంత చెప్పినా వినరు. ఎందుకంటే ఒకవేళ పాతాళం నుంచి వచ్చినా సరే మనసు సైకాలజీ ఎలా ఉంటుందంటే చెప్పినా వినరు. మరి ఈ రోజు 66 పుస్తకాల మహాజ్ఞాన గ్రంథం ఉంది. యేసుక్రీస్తు వారి నిజమైన దేవుడు, ఆయన ద్వారానే రక్షణ ఉంది, ఆయన పరలోకానికి తీసుకువెళ్తాడని మనం ఎంత గొంతు చెప్పిన అరిచినా ఎవ్వరూ మారండి. డైరెక్ట్ గా దేవుడు రాసిన మహాజ్ఞాన గ్రంథం మన ముందుకు పెట్టి చెప్పినా కూడా నమ్మరు. అలాంటిది చనిపోయిన వాడు వచ్చి చెప్తే నమ్ముతారా? ఆలోచించండి. చనిపోయిన వాడు వచ్చి స్వార్థ ప్రకటిస్తే నమ్ముతారా? బతికున్న వారు చెప్తేనే నమ్మరు. బతుకున్న వారి యేసుక్రీస్తు వారి విజయం ఉందని చెప్తేనే నమ్మరు. బతుకున్న వారికి స్వార్థ ప్రకటిస్తేనే మా గుర్తు అంటున్నారు. అలాగని చనిపోయిన వారు వచ్చి ఆలోచిస్తారని చెప్తారా? ఆలోచించండి. అసలు చనిపోయిన తర్వాత ఆత్మ ఎక్కడ ఉంటుందండి? పాతాళానికి వెళ్ళిపోతుంది. పాతాళంలో 2 ప్రదేశాలు ఉన్నాయి. ఒకటి నెమ్మది పొందే ప్రదేశం, 2 యాతన పడే ప్రదేశం. అక్కడికి వెళ్ళిపోవాలి. అంతేగాని మళ్ళా భూమి మీదకి రావటం ఉండదండి. మరలా భూమి మీదకి వచ్చి దేవుని వాక్యాన్ని వినటం ఏముండదు. భూమి మీదే దేవుని స్తుతించాలి. భూమి మీదే యేసుక్రీస్తు వారిని నువ్వు తెలుసుకోవాలి. భూమి మీదే నువ్వు బ్రతికినప్పుడే, నీలో ఉన్న ఆత్మ ఉన్నప్పుడే యేసుక్రీస్తు వారు నిత్య జీవం తెలుసుకోవాలి. చనిపోయిన తర్వాత అలాంటి స్తుతి ఉండదండి. చనిపోయిన తర్వాత ఆరాధన ఉండదు. ఏమండి? అదే యెషయా గ్రంథం చూడండి, 38వ అధ్యాయం 18-19. యెషయా గ్రంథం 38వ అధ్యాయము 18-19. యెషయా గ్రంథము చదవండి. 38వ అధ్యాయము 18-19. పాతాళమున నీకు స్తుతి కలుగదు. అంటే పాతాళానికి వెళ్ళిన తర్వాత ఆరాధన ఉండదండి. పాతాళానికి వెళ్ళిన తర్వాత యేసుక్రీస్తుని నమ్ముకుంటాననేది ఉండదండి. పాతాళానికి వెళ్ళినాక నేను ఒక పాట పాడతాననేది ఉండదు. భూమి మీద నువ్వు ఎండొస్తుంది అనుకోండి, ఆ ఎండ తప్పుకోవడానికి చెట్టు కిందకి వెళ్తావు, లేకపోతే ఏసీలోకి వెళ్తావు, లేకపోతే చల్లని ప్రదేశంలోకి వెళ్తావు. అంటే పాతాళంలో ఏమి ఉండదు అన్నట్టు యెషయా చెప్తున్నారు. పాతాళంకి నీకు స్తుతి కలుగదు, నీకు ఆరాధన ఉండదు, నీకు పాటలు ఉండవు, యేసుక్రీస్తు వారిని తెలుసుకుంటాననేది ఉండదు, యేసుక్రీస్తు వారి గురించి చెప్పమనేది ఉండదు, యేసుక్రీస్తు వారి ద్వారా రక్షణ తీసుకుంటాం అనేది పాతాళంలో ఉండదండి. భూమి మీదే బ్రతికున్నప్పుడే నువ్వు యేసుక్రీస్తు వారిని తెలుసుకోవాలి. భూమి మీదే నీకు దేవుడిచ్చిన బ్రతి కాలంలోనే నిత్య జీవనం తెలుసుకొని బాప్తిసం తీసుకోవాలి, యేసుక్రీస్తు వారి సొంత రక్షకుడు అని భూమి మీద ఒప్పుకోవాలి. పాతాళంలో నీకు స్తుతి కలుగదు, మృతి నీకు కృతజ్ఞతాస్తుతి చెల్లింపదు. మృతి అంటే చనిపోయిన తర్వాత నీవు ఎలాంటి స్తుతింపులు ఉండవు, ఎలాంటి ఆరాధనలో పాతాళంలో ఉండదు. సమాధిలోనికి దిగువారు నీకు సత్యమును ఆశ్రయించరు. అంటే పాతాళంకి దిగిపోయిన తర్వాత నేను తెలుసుకుంటానంటే నీకు అవకాశం లేదు. అంతే కదండి. ఎగ్జామ్స్ ఉన్నప్పుడే నువ్వు హాల్ టికెట్ తీసుకుని ఎగ్జామ్స్ హాల్లోకి వెళ్ళాలి. ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత నాకు హాల్ టికెట్ వచ్చిన ప్రయోజనం ఉండదు. ఎందుకంటే ఎగ్జామ్స్ రాయడానికి ఆ టైం టేబుల్ అనేది ఉండదు. ఇప్పుడు చాలా మంది ఇంటర్వ్యూకి వెళ్తారు. ఏ టైంలో ఏ డేట్ లో ఇంటర్వ్యూ జరగాలో ఆ టైంలో జరగాలి, దాన్ని వాయిదా వేయడానికి ఉండదు. అలాగే ఈ భూమి మీద నువ్వు రక్షణ తీసుకోవాలంటే అది వాయిదా వేసుకోకూడదు. ఎందుకంటే వాయిదా వేసామనుకోండి అది మనకే నష్టం. ఎందుకంటే రేపు ఏమి సంభవించినో నీకు తెలియదు. నీ జీవం ఏ పాటిది? నువ్వు ఇంతలో కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి ఉంటుందన్నాడు యాకోబు పత్రిక రాష్ట్రంలో ఉంటది. అలాగే భూమి మీద ఉన్నప్పుడే నువ్వు దేవుని స్తుతించాలి. భూమిని ఈ శరీరం విడిచిపెట్టిన తర్వాత ఏమంటే ఎలాంటి ఉపయోగం లేదు. యోహాను సువార్త 6:63 చూడండి. ఆత్మీయ జీవించున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. అంటే శరీరం ఎందుకు ఉపయోగపడదండి? యోహాను సువార్త 6:63 శరీరం గురించి చెప్తున్నానండి. శరీరం ఎందుకు ఉపయోగపడదు? ఎందుకంటే ఆత్మ లోపల విలువైనది ఏంటి? ఆత్మ. అదే మహాశక్తి. ఈరోజు కరెంటు, వాళ్ళ ఫ్యాన్ తిరుగుతుందంటే దాంట్లో ఏముందండి? కరెంటు అంటే విద్యుత్ మనకు కనబడదు, కరెంట్ సరఫరా అవుతుంది. ఒక బల్బు వెలగాలంటే ఒక విద్యుత్ సరఫరా ఉండాలి, కరెంట్ ఉండాలి.
అలాగే నీ దేహంలో నువ్వు మాట్లాడుతున్నావంటే ఆత్మ ఉండాలి. నువ్వు నడుస్తున్నావంటే ఆత్మ ఉండాలి. నువ్వు మాట్లాడుతున్నావంటే నీలో ఆత్మ ఉండాలి. నువ్వు వేగంగా పరిగెడుతున్నావంటే నీలో ఆత్మ ఉండాలి. నువ్వు పని చేసుకుంటున్నావంటే ఆత్మ ఉండాలి. నువ్వు నిలబడి వాక్యం చెప్తున్నావంటే నీలో ఉండాలి, ఆత్మ ఉండాలి. ఆత్మే జీపు చేర్చున్నది. శరీరము కేవలము నిష్ప్రయోజనము. శరీరం ఎందుకు పనికిరాదండి. నువ్వు ఎంత గొప్ప ధనవంతుడు అయినా సరే చనిపోతే నిన్ను బయట పొడుగు పెడతారు గాని, ఏమండి లోపల బెడ్రూమ్ లో తీసుకుని పొడుగు పెడతారు అతన్ని? పొడుగు పెట్టరు. నువ్వు ఎన్ని బంగ్లాలు ఉన్నా, ఎంత ఆస్తి ఉన్నా, ఎంత ధనవంతుడు అయినా సరే, నువ్వు బంగారపు కుర్చీలో కూర్చున్నా సరే, బంగారపు బెడ్ మీద పడుకున్నా సరే, నువ్వు చనిపోతే నీలో ఉన్న ఆత్మ వెళ్ళిపోయింది అనుకోండి, నిన్ను బయటే పొడుగోబెట్టేస్తారు. అటు నుంచి అటే తీసుకెళ్లిపోతారు. తీసుకెళ్లిపోండి, ఇంక ఎంతసేపు తీసుకెళ్లిపోండి, ఎంతసేపు అని అంటారు. ఎందుకు? శరీరం ఎవరికి పనిచేయదు, శరీరం మాట్లాడదు. అంతే కదండి, శరీరం మాట్లాడదు, శరీరం ఏ పని చేయదు. నువ్వు అలాగా కూలి పడిపోయిన తర్వాత నీతో ఎవరికి పని లేదు. నీలో ఆత్మ ఉందనుకోండి, నీకు అవసరం. నీలో ఆత్మ ఉందనుకోండి, నువ్వు సంతకం పెట్టడానికి అవసరం. నీలో ఆత్మ ఉందనుకోండి, పని చేసుకోవడానికి అవసరం. ఆత్మ వెళ్ళిపోయిందనుకోండి, శరీరము దేనికి పనికిరాదు. ఎవ్వడికి ఉపయోగపడండి. తీసుకెళ్ళిపోమంటారు, 1 గంట అయితే చాలు, బాక్స్ లో పెట్టేస్తారు. ఆ బాక్స్ లో మూత వేసేస్తారు, తీసుకెళ్లి మట్టిలో పెట్టేస్తారు. ఎందుకంటే శరీరం విలువ లేనిదండి, ఆత్మ విలువైంది. ఆత్మ విలువైంది. శరీరం ఎంత విలువ లేనిదో, ఏమండి, శరీరం ఇప్పుడు పాడి మీద పెడతారు కదండి, పాడి మీద పెట్టి మోసుకెళ్తున్నప్పుడు పైన రూపాయి బిళ్ళలు జరుగుతారు. ఏమంటే రూపాయి బిళ్ళలు, 2 రూపాయి బిళ్ళలు జరుగుకుంటా వెళ్తారు. రూపాయి బిళ్ళలు 2 రూపాయల బదులు 500 కాగితాలు ఎవరైనా జల్లినట్టు ఉన్నారండి? జలరు. ఎందుకంటే 500 కాగితాలు ఒకవేళ పాడి మీద వేశారనుకోండి, ఇంకా పాడి మోసేవాళ్ళు ఎవరు ఉండరు. మీరు మోయింటి మేము ఏడుకుంటాం అంటారు. అంటే శరీరము కేవలం నిష్ప్రయోజనము, ఎందుకు పనికిరాంది. ఎందుకంటే ఆత్మ చేసింది ఎవరు? దేవుడు. అది చెప్తాడు ప్రసంగి గారి గ్రంథం 11వ అధ్యాయము 7వ వచనం చూడండి. 12వ అధ్యాయం 7వ వచనం. మన్నైనది వెనుకటి వల్లే మరలా భూమికి చేరును. ఆత్మ చేసింది ఎవరు? దేవుడు. దాని దయచేసిన దేవుని ఎద్దకు మరలిపోవును. అంటే శరీరం మట్టి అయిపోతుంది, శరీరము మట్టిలో కలిసిపోతుంది, ఎముకలు కుళ్ళిపోతాయి, లోపల పురుగు పట్టేస్తుంది. కాబట్టి ఆత్మ వెలుగై ఉంటుందండి. ఆత్మ చేసింది దేవుడు. ఆత్మ చేసిన దేవుడు కాబట్టి మరలా అక్కడికి వెళ్ళాలంటే ఈ భూమి మీద ఆయుష్ కాలం ఎంతండి? 60 లేక 70 సంవత్సరాలు. దేవుని కొరకు బ్రతికేవనుకోండి, దేవుని కొరకు ఆలోచించామనుకోండి, యేసుక్రీస్తు వారు సొంత రక్షకుడు నువ్వు అంగీకరిస్తే నీ ఆత్మ ఖచ్చితంగా ఎక్కడికి వెళ్తుంది? పరదేశికి వెళ్తుంది. యేసుక్రీస్తు వారు నమ్ముకోకుండా నువ్వు చనిపోయావనుకోండి, నీకు ధనవంతుడు వెళ్ళవలసిన ప్లేసులోకి వెళ్ళిపోతాడు. ఆత్మ దాని దయచేసిన మరల యొద్దకు మరల పోవను. మన్నైనది వెనుకటి వల్లే మరలి భూమి చేరును. ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు మరలిపోవును. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, ఆలోచించండి. మరణం అనేది ప్రతి మనిషికి వస్తుంది. మరణము రుచి చూడని నరుడే లేడు. నువ్వెంత గొప్పవాడైనా సరే, ఏదో ఒక రోజు, ఏదో ఒక టైంలో, ఏదో ఒక నిమిషంలో ఈ శరీరం నుంచి ఆత్మను దేవుడు తీసివేస్తాడు. ఆత్మను పెట్టేదే దేవుడు, ఆత్మను తీసుకువెళ్ళేదే దేవుడు. గర్భఫలము యెహోవావిచ్చు బహుమానము. మరణం అనేది దేవుని చేతిలో ఉంది. మనం ఎలాగ వచ్చామో అలాగే వెళ్ళిపోతాము. కనుక ఇక్కడ జీవించిన జీవితాన్ని బట్టే నీ క్రియల మీద ఆధారపడి ఉంటుంది. నువ్వు మంచిగా బతికితే మంచి ప్రతిఫలము లభిస్తుంది. నువ్వు చెడ్డగా బ్రతికితే నీకు చెడ్డ ప్రతిఫలము లభిస్తుంది. కనుక ఆలోచించండి. భూమి మీద పుట్టిన ప్రతి మనిషి మరణించక తప్పదు. మరణించిన ప్రతి వ్యక్తి పాతాళానికి వెళ్ళక తప్పదు. పాతాళంలోనే 2 ప్రదేశాలు ఉన్నాయి. నెమ్మది పొందే ప్రదేశము, వేతనగా పడే ప్రదేశము. ఏ లోకానికి వెళ్తారో ఆలోచించుకోండి. మంచి నిర్ణయం చేసుకోండి. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, కొన్ని మాటలు తండ్రి, నేను మరణించిన తర్వాత ఈ ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోతుందో అన్న విషయాలు కొద్ది నిమిషాలు తండ్రి మేము ఆలోచించాం, నేర్చుకున్నాం. నిజమే తండ్రి, మరణం తర్వాత మహాలోకానికి వెళ్ళటానికి ఈ భూమి మీద ఈ చిన్న జీవితం మీ కొరకు అర్పిస్తే రాబోయే లోకం తండ్రి యుగ యుగాలు మాగిస్తారని చెప్పిన మాటలను బట్టి మేము ఆలోచించి నేర్చుకునే తండ్రి మీ కొరకు నమ్మకంగా బతకడం సహాయం చేయండి. ఇప్పుడు వచ్చిన సంఘ బిడ్డలందరినీ పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి.
చిన్న బిడ్డలు జ్ఞాపకం చేసుకుందండి. వారి చదువుల్లో తండ్రి మీరు తోడుగా ఉండండి. వారి కుటుంబాలు, వారి తల్లిదండ్రులు జ్ఞాపకం చేసుకుని కోరుకుంటూ క్రీస్తు పేరిట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం మా కన్న తండ్రి. ఆమేన్.